వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లిపర మండలంలో ఇసుక రీచ్లను కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం పరిశీలించారు. మున్నంగి ఇసుక రీచ్లో ఇసుక నిల్వలు, లోడింగ్, బిల్లులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంది కాబట్టి ఎటువంటి దుర్వినియోగం జరగకూడదన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేయాలి, దళారులకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఉచిత ఇసుక విధానంలో ఎటువంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అంతేనా? వెహికల్ నంబర్ మా దగ్గర లిస్ట్ ఉంది, మొత్తం చెక్ చేస్తే వెహికల్ రెపిటేషన్ ఏమీ లేదా? లారీలో కొంచెం పక్కలేదు అంతే. ట్రాన్సాక్షన్ నెంబర్ మేడం, వాళ్ళు బిల్ పే చేసి వచ్చింది, ఆధార్ కార్డు నెంబర్ వేస్తాము, ఫోన్ నెంబర్ వేస్తాము, దాని పేరు, డెలివరీ ఎక్కడికి వెళ్తుందో రాస్తాము, పైన ఆధార్ కార్డు వేస్తాము, పేరు రాస్తాం. ఎంత వస్తుంది రోజు అమౌంట్? పైన వేయట్లేదా? ఎన్ని టన్నులు? 20 టన్నుల. ఎంత పే చేస్తున్నారు మీరు? 5,000. ఆన్లైన్ వస్తుంది, మీరు అలా ఆన్లైన్లో 2 సేమ్ నెంబర్ ఎంటర్ చేసినా ఒప్పుకోదు. మీకు అలా ఇదంతా ఈ పని ఏం లేదులేండి, అంటే ఒకేసారి అవుతుండేసరికి మిస్యూజ్ అవుతుందని ఒక డౌట్ వచ్చింది, అందుకని కాల్ చేస్తున్నాం. నేను తహసీల్దార్ అండి, ఎంఆర్. ఇక్కడ కొల్లిపర మండలము మున్నంగి శాండ్ రీచ్ విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ జూలై 8వ తారీఖు మొదలుపెట్టినప్పుడు దాదాపు 180,000 మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది. అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఇంకా ఒక 20,000 to 30,000 టన్స్ ఉంది. అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది. మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో మనకి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో, లారీ వాళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, టిప్పర్స్ కానీ, వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి, యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము. ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి హోప్లైన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మన జిల్లాలో రేట్ వచ్చి 250 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ, తర్వాత టిప్పర్స్, లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనము జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడమో లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడమో ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానంని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకొచ్చింది కాబట్టి, అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం. మంగళవారం తెనాలి వివేక పబ్లిక్ స్కూల్ మరియు వివేక పాస్టర్ స్కూల్ విద్యార్థులకు తెనాలి సిరి దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు దంత సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం, దంత సంరక్షణకై సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఉచిత దంత పరీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ శిబిరంలో పాల్గొని వారి సేవలను వినియోగించుకున్నారు. వివేక విద్యా సంస్థలో ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు దంత సంరక్షణలో అవగాహన కల్పించినందుకు సిరి డెంటల్ హాస్పిటల్ సిబ్బందిని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ అభినందించారు. విద్యార్థులు వారి దంత సంరక్షణ ఎంత ముఖ్యమో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు వివరించారు. అదేవిధంగా సిరి డెంటల్ హాస్పిటల్స్ అంటే మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా శాఖలు వీరుకున్నాయి. అందులో మన తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన విద్యార్థులందరూ కూడా దంత పరీక్షలు, ఉచిత దంత పరీక్షలు నిర్వహించడం కోసం ఈరోజు ఇక్కడ ఫ్రీ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అంతకుముందు గతంలో ఒక 10 రోజుల క్రితమే వారు వచ్చి మన పర్మిషన్ అడిగారు. మేనేజ్మెంట్ వారి యొక్క అనుమతితో
మరి వారికి ఈరోజు మనం ఈ అవకాశాన్ని కల్పించాం. మన విద్యార్థులందరికీ కూడా ఇలాంటి చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసినటువంటి అవకాశం మనకు కలిగినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవి రాధాకృష్ణమాచార్యులు, ఉపాధ్యాయులు కమలజ, దుర్గాభవాని, గణేష్ బాబు, రాజేశ్వరి, శిరీష, హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ షహనాజ్, డాక్టర్ సల్మా, నాగూర్బి, మంజుష మరియు మేనేజర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అవయవానికి సంబంధించి అన్ని అవయవాలు అంటే బాగా సిరిగి ఉన్నట్టు, సంపద ఉన్నట్టు. ఆ సంపదలో ప్రత్యేకమైనటువంటిది దంతసిరి. దంతాలనే సిరిగలిగినటువంటి వ్యక్తి అంటారు కానీ ఇంకొక అవయవాన్ని అనరు. దంతం ఎంత ప్రధానమైనటువంటిది, ఎంత శ్రేష్టమైనటువంటిది అంటే బహుశా బోన్స్ కంటే కూడా కఠినమైనది, ఎక్కువ కాలం ఉండేది, ఎన్ని ఆటుపోట్లకైనా తట్టుకునేది, అటు వేడికి ఇటు చల్లదనానికి ఇటు తట్టుకుని మనకి ఒక ముఖానికి ఒక ఆకృతిని ఇచ్చేది, మంచి అందాన్ని ఇచ్చేది కూడా ఈ దంతమే. కానీ ఇంత విశేషమైనటువంటి దంతాన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తాం ఈ రోజుల్లో. ఏ పేస్టులు వాడి పర్వాలేదు, కానీ ఏయో తినకూడని అన్ని తిని ఈ దంతాలను పాడు చేసుకుంటున్నాం. సో పిల్లలకి దంతా మంచిగా యూజ్ చేసుకొని నేను చెప్పేది శ్రద్ధగా విని సో టూత్ హెల్త్ కూడా చూసుకోవాలని చెప్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో 250 అడుగుల భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని ఆర్ఎస్ఎస్ స్టేట్ సోషల్ మీడియా ప్రముఖ అవ్వారు శ్రీనివాస్ మరియు ప్రాంత పర్యావరణ కార్యదర్శి శేషు, తెనాలి ఏబీవీపీ గౌరవ అధ్యక్షులు పాటిబండ్ల శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కన్వీనర్ పవన్ కుమార్, తెనాలి నగర కార్యదర్శి లోకేష్ చంద్ర, హేమంతరాం తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. వైష్ణవి కాలేజీ విద్యార్థులు 500 మంది చాలా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఓకే అటు బాని మాకు అటు వద్దని చెప్పు. ఏబీపీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో తిరంగా సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అవ్వారు శ్రీనివాస్ గారికి, శేషు గారికి, తెనాలి శాఖ ఏబీపీ ప్రముఖులందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగా విద్యార్థులలో మరియు పట్టణ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి
దేశమంతా ఒకటే అని చెప్పేసి నినదించడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది, అద్భుతమైనటువంటి మార్గం ఇది తిరంగా యాత్ర. ఈ యాత్రను చూసిన ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి భావన పెంపొందుతుంది. అలాగే దేశ ప్రజల్లో కులాలకు మతాలకు అతీతంగా దేశ ప్రజంతా కూడా ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు ఇవి. సో దీన్ని చక్కగా ప్రతి పట్టణంలో కూడా చేస్తున్నారు, అట్లానే మన తనాల్లో కూడా చేస్తున్నాము. వైష్ణవి జూనియర్ కళాశాల నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. దేశ ప్రజలలో దేశభక్తిని పెంపొందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాల్లో యోజన చేసినందుకు వైష్ణవి కళాశాల వారిని అభినందిస్తూ, అలాగే ఏబీవీపీ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెనాలి మండల న్యాయ సేవా కమిటీ నందు మానసిక వికలాంగులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉన్నదని, దానిని సద్వినియోగపరచుకోవాలని ప్యానల్ న్యాయవాది అప్పల కిషోర్ తెలిపారు. మంగళవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తెనాలి పట్టణ బాలాజీరావుపేటలోని భవితా కేంద్రం నందు మానసిక వికలాంగులకు గల హక్కులు, అవసరాలు, ప్రభుత్వ పథకాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ సుప్రీంకోర్టు వారి నియమ నిబంధనల మేరకు అర్హులైన వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ నందు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉన్నదని, ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి కూడా ఆ పథకాలు అందనటువంటి వారు తగిన ధృవపత్రాలతో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని చెప్పారు. పిఎల్వి ఎర్రంశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వారి ఉత్తర్వుల మేరకు మానసిక వికలాంగులకు గల హక్కులను, ప్రభుత్వం ద్వారా వారికి అందవలసిన సేవలను గురించి వివరించారు. అలాగే ప్రయాణపు భత్యం, వైద్య ధృవపత్రాలు, పింఛన్ తదితర వాటి గురించి వారికి తెలియచేసి అర్హత ఉండి కూడా ఎవరికైనా ఈ సేవలు అందని ఎడల తెనాలి మండల న్యాయ సేవా కమిటీ నందు సంప్రదించి వివరాలు తెలిపాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ టు వి జయంత్ బాబు, భవితా కేంద్ర ఉపాధ్యాయులు సునీత, రజనీ కుమారి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం ఎందుకు మాకంటే, మనకి గవర్నమెంట్ ఎంత చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా వీళ్ళకి ఏమన్నా ఈ భవితా కేంద్రాల్లో సదుపాయాలు అందకపోయినా కానివ్వండి, వీళ్ళకి రావాల్సిన హక్కుపరంగా రాకపోయినా కూడా మరి మండల న్యాయ సేవాధికార సంస్థకు వచ్చి మీరు కనుక అప్రోచ్ అయినట్లయితే, మీరు ఒక అర్జీ ద్వారా కనుక ఆ సమస్యను మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా కూడా అది విద్యాశాఖ అధికారులకు, సంబంధిత శాఖ అధికారులకు ఫార్వర్డ్ చేసి వాటిని మేము వీలైనంత త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వీళ్ళకి గార్డియన్స్గా ఉండేవారు, వీళ్ళ ఆస్తులు కనుక వీరి పేరు మీద ఆస్తులున్నా అలాంటివి ఎలా సంరక్షించుకోవాలనేటివి కూడా ప్రతి చట్టంలో పొందుపరచడం జరిగింది. వీరికి కనుక ఏమైనా ఇబ్బంది కలిగినా వాటిని ఎలా సర్వైవ్ చేసుకోవాలి, వాటిని మనం తిరిగి ఎలా పొందాలి అనేది కూడా మన చట్టాల్లో పేర్కొనడం జరిగింది. కొలిపర గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సాల్మన్ రాజు కూటమి విజయం సాధించినందుకు తెనాలి టౌన్ చర్చి నందు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవ సేవకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు దైవాశీర్వచనాలు అందించారు. కూటమి విజయం సాధించిన సందర్భంగా అనుకున్న ప్రకారం మొక్కు చెల్లించుకోవడం జరిగిందని సాల్మన్ రాజు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకుని టౌన్ చర్చిలో మొక్కు తీర్చుకుంటానని మొక్కున్నాను. ఆ రోజు జూన్ 3వ తారీఖు జరిగింది. ఈరోజు ఆగస్టు 13వ తారీఖు మొక్కు తీర్చుకోవటం, ఈరోజు మా అమ్మాయి బర్త్డే కూడా కలిసి రావడం వల్ల రెండు కలిసి ఈరోజు చేసుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రావడం, వారి కోరిక మీద నా కోరిక మీదకి వారు మొక్కు తీర్చాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇదంతా దేవుడు దీవించాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి జీడీసీసీ బ్యాంక్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల రైతులు ఈకేవైసీ చేయించుకోవాలని బ్యాంక్ మేనేజర్ కళ్యాణి సూచించారు. అంగలకుదురు, పెదరావురు, ఎరుకలపూడి, నందివెలుగు, నెలపాడు, ఎడ్లపల్లి, పెద్దగాదెలవరు మొత్తం 7 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బ్యాంక్ పరిధిలో ఉన్నాయని, గ్రామ రైతులు రుణాలు కలిగిన మరియు సభ్యత్వ ఓటు కలిగిన రైతులందరూ ఆధార్ కార్డ్, 2 ఫోటోలు, ఫోన్ నెంబర్ తీసుకుని ఆయా పరిధిలోని సొసైటీలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని బ్యాంక్ మేనేజర్ కళ్యాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణంలో జీడీసీసీ బ్యాంక్ సిఓ కౌంటర్
పరిధిలో మొత్తం 7 సంఘాలు ఉన్నాయండి. ఒకటి అంగలకుదురు, పెదరావూరు, ఎరుకులపూడి, నందివెలుగు, నేలపాడు, ఎడ్లపల్లి, పెదగాదుల వరకు. ఈ పరిధిలోని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 ఫోటోలు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని ఆ యొక్క సంఘం యొక్క సిఓ గారిని కలిసి వాళ్ళ యొక్క కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కంప్యూటరైజేషన్ వర్క్ కోసం ఇది జరుగుతూ ఉంది. అందరూ తమ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సిఓ కౌంటర్ బ్రాంచ్ పరిధిలో 7 సంఘాలు ఉన్నాయండి. 7 సంఘాల్లో మొదటి అంగలకుదురు, 2 పెదరావూరు, 3 ఎరుకలపూడి, 4 నందివెలుగు, 5 నేలపాడు, 6 వచ్చేప్పటికి ఎడ్లపల్లి, 7 పెదగాదుల వరకు అండి. ఈ సొసైటీ కంప్యూటరైజేషన్లో భాగంగా ఎవరైతే సంఘంలో సభ్యత్వం ఉందో, లోన్ ఉందో వాళ్ళందరూ కూడా సొసైటీ కంప్యూటరైజేషన్ జరుగుతుంది కావున వారందరూ కూడా ఆధార్ కార్డులు, వారి యొక్క పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి ఆ సంఘంలో కార్యదర్శి గారిని సంప్రదించి వాటిని ఇస్తే మేము కంప్యూటరైజేషన్ చేయడానికి త్వరితగతిన కార్యక్రమం జరుగుతుందండి. కాబట్టి మీరందరూ సంఘం మా బ్రాంచ్ పరిధిలో ఉన్న సంఘంలో ఉన్న రైతులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పర్యటనలో భాగంగా మున్సిపల్ డంప్ యార్డ్, పెదరావూరు జగనన్న లేఅవుట్ను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన పట్టణంలోని అన్నా క్యాంటీన్లు. కొల్లిపరలో ఇసుక రీచ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. పంట కోత ప్రయోగాలపై తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.